ఆహ్లాదానికి అడ్రస్, రీఛార్జ్ కి టెర్రస్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల పవిత్రతను, లడ్డూ విశిష్టతను సీఎం హోదాలో చంద్రబాబు అపవిత్రం చేశారని, ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలన్నారు. తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారన్నారు వైఎస్ జగన్. వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్దాలు ఆడి కల్తీ జరిగినట్టుగా ప్రచారం చేసి తిరుమల పవిత్రతను, లడ్డూ విశిష్టతను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేపట్టాలన్నారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తిరుమల పవిత్రతను, లడ్డూ విశిష్టతను సీఎం హోదాలో చంద్రబాబు అపవిత్రం చేశారని, ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలన్నారు. తిరుమల పవిత్రతకు సీఎం చంద్రబాబు భంగం కలిగించారన్నారు వైఎస్ జగన్. వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్దాలు ఆడి కల్తీ జరిగినట్లుగా ప్రచారం చేసి తిరుమల పవిత్రతను, లడ్డూ విశిష్టతను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు చేపట్టాలన్నారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో వైఎస్ఆర్సీపీ నేతలంతా పూజల్లో పాల్గొనాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, అరుణ, తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసేందుకు కూడా పిలుపునిచ్చింది. అందులో భాగంగా రేపు శనివారం అంటే 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ క్యాడర్ అంతా కూడా తమ పరిధిలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్లి ఆ రోజు ఉదయాన్నే ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించాలంటూ ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి. కొద్దిసేపటి క్రితం ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశాన్ని పిలుపునిస్తూ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మనం చూస్తున్నాం, గడిచిన వారం రోజులుగా తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలు గడిచిన వారం రోజులుగా ఒక రాష్ట్రంలోనే కాదు, ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున శ్రీవారి భక్తుల్లో ఒక ఆందోళన అయితే కొనసాగుతుంది. అయితే చంద్రబాబు కావాలని అనుచితంగా వ్యాఖ్యలు చేశారనేది చాలా స్పష్టంగా ఇప్పటికే అర్థమైన పరిస్థితుంది. ఎందుకంటే ఒక ఎన్డీడీబీ ఇచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ను పట్టుకుని అందులో కూడా ఎక్కడ ఆ నెయ్యి సంబంధించి ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనేది ఎక్కడో కూడా ప్రస్తావన అనేది కూడా లేదు. కానీ దాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తుల్లో తీవ్ర ఆందోళనకు అయితే గురి చేసిన పరిస్థితుంది. వందల కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో దీనికి సంబంధించి అసలు ఏం జరిగిందనేది గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కౌంటర్ ఇస్తూ తెలుగుదేశం పార్టీకి జరిగిన వాస్తవాలను కూడా వెల్లడించేటువంటి పరిస్థితిని చేసింది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన అధినేత వైఎస్ జగన్ ప్రెస్ మీట్ ను కూడా పెట్టి జరిగినటువంటి విషయాలు ఏంటనేది కూడా తెలియజేశారు. అయితే ఆ సంఘటన తర్వాత అంటే జగన్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వైసీపీ ఎదురుదాడి చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక అడుగు వెనకేస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అయితే చేస్తుంది. మరోవైపు మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కూడా దీని మీద పూర్తి స్థాయిలో అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉండేటువంటి ఒక సంస్థతోటి దర్యాప్తు చేయాలని కూడా కోర్టులో పిల్లి వేశారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అట్లాగే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరపాలంటూ కూడా పిల్ వేసిన పరిస్థితుంది. ఈ రెండు పిల్స్ కూడా రేపు శుక్రవారం సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఒకవైపు ఉంటే, మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని తేలిగ్గా వదిలిపెట్టే ఆలోచనలు అయితే లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వందల కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి కేవలం తన రాజకీయం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు చేసినటువంటి
వ్యాఖ్యల నేపథ్యంలో గట్టిగా కౌంటర్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ వైసీపీ చేసినటువంటి ఈ కౌంటర్ దెబ్బకు ఇప్పటికే చంద్రబాబు గాని చంద్రబాబుకు ఒత్తాసు పలుకుతున్న ఎల్లో మీడియాతో సహా నేషనల్ మీడియా సైతం ఇప్పుడు వెనకడుగు వేసిన పరిస్థితి. వాస్తవాలు ఏంటనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలిసిన పరిస్థితి. సో వీటన్నిటి నేపథ్యంలో పాప ప్రక్షాళన కోసమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఒక ట్వీట్ కూడా చేశారు. రేపు శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. అరుణ. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.